రెండు వేర్వేరు దేశాలు, రెండు వేర్వేరు శత్రువులు, కానీ ఒకే రకమైన అటాక్స్, ఒకే రకమైన మోటివ్. అదే మత ఆధారంగా భయం క్రియేట్ చేయడం. ఇజ్రాయెల్ మీద హమాస్ వాళ్ళు చేసిన దాడి కానీ, అలానే మన పహల్గామ్లో టూరిస్టుల మీద చేసిన దాడికి అనుసరించిన ప్యాటర్న్లోనూ ప్లానింగ్లోనూ 5 కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా అక్టోబర్ 7, 2023న నోవా మ్యూజికల్ ఫెస్టివల్ జరుపుకుంటున్న ఇజ్రాయలీ నార్మల్ సివిలియన్ పైకి హమాస్ తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 1200 మంది ఇజ్రాయలీ పౌరుల్ని పట్టున పెట్టుకున్నారు. 240 మంది వరకు బందీలుగా బంధించి గాజాలోకి తీసుకెళ్లారు. ఏప్రిల్ 22, 2025న 5 తీవ్రవాదులు కశ్మీర్లోకి ఎంటర్ అయి బెసరన్ వ్యాలీలోని పహల్గామ్లో అక్కడ లొకేషన్ చూడటానికి వెళ్ళిన పర్యాటకుల్ని టార్గెట్ చేసి మత ఆధారంగా కాల్పులు జరిపి 28 మందిని చంపారు. వీళ్ళు చేసిన ఈ దాడిలో కామన్ పాయింట్స్ వచ్చేటప్పటికి, ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి వీళ్ళ టార్గెట్స్ సివిలియన్స్ అండ్ మాస్ క్యాజువాలిటీస్. వీళ్ళు సాధారణ పౌరుల్ని మత ఆధారంగా టార్గెట్ చేసి చంపారు. అలానే ఎక్కువ మందిని చంపాలన్నది కూడా వీళ్ళ మోటివ్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఆపరేషనల్ కేర్ఫుల్ ప్లానింగ్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. వీళ్ళు చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఇజ్రాయెల్ విషయానికి వస్తే హమాస్ వాళ్ళు పారాగ్లైడింగ్ ద్వారా సెక్యూరిటీని బ్రేక్ చేసి లోపలికి వచ్చారు. అలానే మన కశ్మీర్ విషయంలో కూడా మన ఆర్మీ సెక్యూరిటీని కొన్ని రోజులుగా సస్పెండ్ చేసిన ప్లేస్ని టార్గెట్ చేశారు. ఇక మూడో పాయింట్కి వస్తే క్రాస్ బోర్డర్ సపోర్ట్స్. హమాస్ వాళ్లకు ఇజ్రాయెల్లోని కొంతమంది పాలస్తీనియా నుండి వచ్చి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అలానే వీళ్లకు గాజా, ఇరాన్ లాంటి దేశాలు హెల్ప్ చేశాయి. ఇక మన విషయంలోనూ ఇంచుమించు అంతే జరిగింది. ఈ తీవ్రవాదుల్ని కొంతమంది లోకల్ కశ్మీరీస్ హెల్ప్ చేశారు. వీళ్లకు పాక్ ఆర్మీ, లష్కర్-ఏ తోయిబా, అలానే ఐఎస్ఐ కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఇక నాలుగో అంశానికి వస్తే యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్. హమాస్ వాళ్ళు కానీ పాక్ టెర్రరిస్టులు కానీ మోడర్న్ ఆయుధాలని, అలానే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్స్ని యూజ్ చేయడం జరిగింది. ఇక ఐదో పాయింట్కి వస్తే సమ్ ఇంటర్నేషనల్ మీడియా సపోర్ట్స్. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ తీవ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ అక్కడ జరిగిన విషయాన్ని వేరే కోణంలో ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాయి. ఇలా అనేక అంశాలు హమాస్ అటాక్కి, పహల్గామ్ అటాక్కి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ అయితే ఈ హమాస్ వాళ్ళని, వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని, చాలా వరకు తీవ్రవాదుల్ని లేపేసింది. ఇక మన వంతు ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశమే ఇంత చేస్తే 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఇంకెంత చేయాలో మీరే ఊహించి కామెంట్ చేయండి. ఆల్రెడీ యాక్షన్ మొదలుపెట్టిన భారత్ ఎక్కడ ముగిస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.